హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రక్షాబంధన్ స్పెషల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో మీది మీ సిస్టర్ది ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నిజంగా చెప్తున్నాను, ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీకు నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలంటే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఏమేమి ఇచ్చారంటే మెయిన్ ప్రాజెక్టే ఇచ్చాను. తర్వాత లిరికల్ వీడియో, తర్వాత పార్టికల్స్ వీడియో, ఇవి మూడింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. అందరూ కూడా ఒక లైక్ మాత్రం చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. హెల్ప్ అండి చేయండి. అండ్ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇలా కిందకి వచ్చి మీ ఫోన్ మోడల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి వెళ్తే ఫోల్డర్స్ వస్తాయి. మీరు ఏ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి రక్షాబంధన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్టు ఇంటర్నెట్ ఆన్ చేయండి, ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అయితే ఓకే. ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, సిస్టర్ ఫొటోస్ ఉన్నప్పుడు సిస్టర్ని పెట్టండి, బ్రదర్స్ వచ్చినప్పుడు బ్రదర్స్ని పెట్టండి. అర్థమైందా మీకు? సిస్టర్ ఫోటోకి సిస్టర్ 2 రీప్లేస్ చేసి చూపిస్తాను. మిగతావన్నీ మీరు చేసుకోండి. అమ్మాయిల ఫోటోల దగ్గర ఉన్నప్పుడు అని సిస్టర్స్ని పెట్టండి, అబ్బాయిల ఫోటోల దగ్గర బ్రదర్స్ని పెట్టండి. అంతే, చెప్పాను కదా. ఇప్పుడు ఎలా రీప్లేస్ చేయాలో చెప్తాను. ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేసి మీ ఫోటోల దగ్గరికి వెళ్ళండి. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటో వచ్చింది. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ రీప్లేసు, మళ్ళీ మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ని బ్రదర్స్ సిస్టర్స్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఏ ఫోల్డర్లోకి అయితే ఉందో అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. చూపిస్తాను నేను మీకు. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లిరికల్ వీడియో. ఓకే, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఈ వైట్ ఇమేజ్ దగ్గరకు వచ్చి చివరికి ఇది క్లిక్ చేసి లిరికల్ వీడియోని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది కదా, వీడియో ఫైల్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ చేసి ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా ఓపెన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ యొక్క పార్టికల్స్ వీడియో ఏ ఫోల్డర్లోకి అయితే ఉందో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే సెలెక్ట్ చేసుకొని బ్యాక్కి వచ్చి స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే, ఇలా కిందకు వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. లైటింగ్ కానీ స్క్రీన్ కానీ అప్లై చేసి బ్యాక్ రండి. మిగతా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ముందు, నేను వాడుతున్న కైన్ మాస్టర్కి టాప్లో కైన్ మాస్టర్ అని కనపడుతుంది, కానీ ఎడిట్ చేసేటప్పుడు కనపడుతుంది కానీ సేవ్ చేసేక రాదు. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. నేను అలానే వాడతాను. నేను చేసే ప్రతిరోజు 4-5 వీడియోలన్నీ కూడా ఇందులోనే చేస్తాను. మీకు కూడా ఇది ఇస్తాను. ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ కైన్ మాస్టర్ అని చూపించినా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే సేవ్ చేసుకున్నాక రాదు కాబట్టి. ఇది ఎక్కడుందంటే మన టెలిగ్రామ్లో ఉందండి, వెళ్ళి చూడండి. సో మీ అందరికీ తెలుసు మనకి ఉందని, దాన్ని అనుసరించండి. కొత్తవి అందులోనే పెడుతున్నాను. పిన్ లిస్ట్లో చూడండి, ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో ఉంది కదా, లిరికల్ వీడియో, ఇది క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, చూసుకోండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొద్దిగా పెంచుకోండి, ఇంకా బాగా వస్తుంది. మిగతా ఫొటోస్ కూడా కావాలంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్లో శాచురేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది మీ చేతిలో పని. ఇలా అన్ని ఫొటోస్కి చేసుకోండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.